ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిమలాపూర్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొననున్నారు. నియోజకవర్గంలో 1500 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య పరిశీలించారు. ఇక సీఎం టూర్ కు భారీ ఏర్పాట్లు చేశామంటున్న బీర్లా ఐలయ్యతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ నెల 6 తారీఖున సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి మాత్రం స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఇక్కడ ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సీఎం గారి షెడ్యూల్ చెప్పండి. సీఎం గారి షెడ్యూల్ ఎలా ఉంది? రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ప్రజాపాలనతో అన్ని నియోజకవర్గాల అభివృద్ధితో పాటు మా ఆలేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిధులిస్తున్నందుకు మా ఆలేరు ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇవాళ ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మార్చులు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మార్చులు మా ఇన్ఛార్జి మంత్రులు తుమ్మల నాగేశ్వర గారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మండలి చైర్మన్ గారు గుత్త సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు కూడా, ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున రాబోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మా ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆ జూన్ 6 తారీఖున సుమారు 1500 కోట్లతోటి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నటువంటి పనులకు ప్రారంభించడానికి వస్తున్నటువంటి వారందరికీ ప్రత్యేకంగా మా ఆలేరు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా చిరకాల వాంఛ ఇక్కడ రైతాంగం మీద చూస్తున్నటువంటి గంధములను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 1.41 టీఎంసీ సుమారు 700 కోట్లతోటి రేపు స్టోన్ అయిపోతున్నాం. ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ 183 కోట్లతోటి దాన్ని కూడా స్టోన్ అయిపోతున్నాం. యంగ్ ఇండియా స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 200 కోట్లతోటి రేపు శిలాపాలకం అయిపోతున్నాం. అదేవిధంగా వేద పాఠశాల 46 కోట్లు, గిడ్డంగులకు ఒక 25 నుంచి 50 కోట్లు గిడ్డంగ వేరోజ్ గోడౌన్లు కూడా నిర్మించుకోబోతున్నాం. అదేవిధంగా కొత్తగా ఏర్పడ్డ మండలానికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం 12 కోట్లతోటి చేయబోతున్నాం. ఆర్ఎండ్బి వర్క్లు కూడా సుమారు 50 కోట్లతోటి రేపు స్టోనింగ్ అయిపోతున్నాం. హై లెవెల్ బ్రిడ్జిలు కూడా ఒక 15 కోట్లతోటి ఇక్కడ ఫౌండేషన్ వేసుకోబోతున్నాం. యాదాద్రి టెంపుల్ కూడా ఒక సుమారు 100 కోట్లతోటి ప్రత్యేకంగా దాన్ని అభివృద్ధి చేయడం కోసం ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసి దానికి మొన్ననే ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆలేరు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఈ 10 ఏళ్ల విధ్వంసం తోటి ఆలేరు పూర్తిగా వెనుకబడిపోయింది. గత పాలకులు అభివృద్ధిని విస్మరించి వాళ్ళే అభివృద్ధి అయితే తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా మంత్రుల సహకారంతో ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేసుకునే అవకాశం ఆ భగవంతుడు మాకు కల్పించేందుకు మా ముఖ్యమంత్రికి, మా మంత్రులకు శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండి ఇంకా తెలంగాణలో ప్రజాపాలన ద్వారా అట్టడి వర్గాలంతా కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళకు సంక్షేమ ఫలాలు అందాలనే కృషితో పనిచేస్తారు. వాళ్ళకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకు యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. ఎంతమంది ఎంత ఇచ్చే అవకాశం ఉంది? ఇది ఒక భారీ బహిరంగ సభ. ముఖ్యమంత్రి గారు, పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా వస్తారు కావున సుమారు 56,000 మందితోటి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ. ఓన్లీ ఒక నియోజకవర్గానికి సంబంధించే ప్రజలు వస్తున్నారు కాబట్టి మా ఆలేరు సుమారు ఒక 60,000 మందితోటి ఈ భారీ బహిరంగను విజయవంతం చేయాల్సిందిగా మా ప్రజలు కోరుతున్నాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఇక్కడైతే భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే 50,000 నుండి 60,000 మంది వరకు ఈ యొక్క సభకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఇక్కడ బీర్లా ఐలయ్య గారు చెప్తున్నారు. నరేష్ 6 టీవీ యాదాద్రి నుండి.